సో 'పింకీ' మూవీకి సంబంధించి అయితే రవి అట్లూరి గారు అయితే మనతో పాటు ఉన్నారు. యాక్టర్ అండ్ కామెడియన్ ఒక మంచి క్యారెక్టర్ అయితే ఇందులో ప్లే చేస్తున్నట్టు మనకైతే అర్థమవుతుంది. మాట్లాడతాం. హాయ్ సార్, నమస్తే ఎలా ఉన్నారు సార్. చాలా బాగున్నాను సార్. సో అండ్ ఎవరైనా చెప్పారా మీరు యోగి బాబు గారు లెక్క ఉంది కొంచెం గెటప్ అని? ఈ మధ్య కాలంలో అంటే బాగా వైరల్ అవుతారు కదా కమెడియన్. అదే సార్, ఇప్పుడు సార్ చెప్పారు. నాకైతే అనిపించలేదు. నాకైతే నా ఓన్ క్యారెక్టరైజేషన్ లాగానే చేస్తున్నాను. అందరూ చూసిన వాళ్ళంతా లుక్ లైక్ అట్లా నువ్వు యోగి బాబులా ఉన్నావు, తమిళ యాక్టర్, తెలుగు యోగి బాబు, నువ్వు జూనియర్ యోగి బాబు అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు మాట్లాడేది. నేనైతే అంత పెద్ద ఆర్టిస్ట్ అయితే నేనైతే పోల్చుకోలేదు. ఆయన చాలా పెద్ద ఆర్టిస్ట్. నేనైతే ఇప్పుడు కొత్త సినిమా చిన్నగా వస్తున్నాను. ఆయన స్టైల్ ఆఫ్ వేరు ఉంటుంది, నాది పర్ఫార్మెన్స్ మీరు చూస్తే అది సిమిలారిటీ ఉంటుందా లేకపోతే నా స్టైల్ వేరు ఉంటుందా అనేది మీకు తెలుస్తుంది. సార్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు 'పింకీ' సినిమాలో. ఫుల్ లెంత్ ఉన్నాను సినిమాలో. కామెడీ సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా మీరు చూసి చెప్తే. అండ్ ఎప్పుడైనా చెప్పారా సెట్లో డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ నువ్వు యోగి బాబు గారు లెక్క ఉన్నావు, ఫ్యూచర్లో ఆ స్టేజ్కి వెళ్తావు అని చెప్పేసి ఎప్పుడైనా చెప్పారా రవి అని అట్లా? అసలు నా పేరే జూనియర్ యోగి బాబు లాగా పెట్టేసారు సెట్లో ఆయన. ఇంకా అందరూ కూడా అలాగే పిలుస్తున్నారు. అసలు ఇక్కడ కూడా నేను అసలు టక్మన్ సార్, ప్రొడ్యూసర్ సార్ ఆ మాట అంటారని నేను అనుకోలేదు. చూడగానే ఫస్ట్ ఆ పోలికలు వస్తున్నాయి అని అంటున్నారు. కానీ నాకైతే నన్ను నేను ప్రూవ్ చేసుకుందామని ఇండస్ట్రీకి వచ్చాను, కానీ ఇమిటేట్ చేయాలని అయితే రాలేదు. నా పర్ఫార్మెన్స్ అది ఇంకా సిమిలారిటీ, పర్ఫార్మెన్స్ కూడా సిమిలారిటీ ఉందా లేదా నాకంటూ వచ్చిన కామెడీ ఇది ఉందా అనేది ఇంకా ఆడియన్స్ చెప్పాలి, మీరు చెప్పాలి. ఎప్పుడన్నా అంటే అనిపించిందా అండి మీకు, అంటే ఈ మూవీలో నేను ఇలా అంటే ఏమంటారు యోగి బాబు లెక్క పర్ఫామ్ చేస్తున్నానా అనే డౌట్ ఎప్పుడన్నా అనిపించిందా? అంటే లుక్ వైజ్ అదే ఉంది అంటే స్లాంగ్ కానీ లేకపోతే డైలాగ్ డెలివరీ కానీ అలాంటి ఎప్పుడన్నా? పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే నాకైతే ఆయన్ని ఇమిటేట్ చేస్తున్న ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడు కలగలేదు. నాకు ఇచ్చిన డైలాగ్స్ కానీ నాకు ఇచ్చిన యాక్షన్ సీక్వెన్స్ కానీ నేను చేస్తుంటే నేను చేస్తున్న ఫీలింగే ఉంది, కానీ ఆయన ఇమిటేట్ చేస్తున్నట్లయితే నేను అనలేదు. డైరెక్టర్ గారు కూడా పర్ఫార్మెన్స్లో అయితే ఆయన ఇమిటేట్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఎవరికి రాలేదు. కానీ చూడడానికి మాత్రం ఈ హెయిర్ కట్, ఈ బాడీ ఉండే షేప్ అంతా కలిపి ఆయన గుర్తొస్తున్నాడు అనే వర్షన్ అయితే చెప్తున్నారు. ఇక్కడైతే ఆయన కోలీవుడ్ కదా, మన ఇక్కడ టాలీవుడ్ కాబట్టి ఇంకా మన దానికి టాలీవుడ్ యోగి బాబు అనుకోవచ్చా? అదే అందరూ అదే అంటున్నారు. ఇంకా పర్ఫార్మెన్స్ చూసి ఇంకా ఎలా చెప్తారో ఇంకా ఆడియన్స్ చేతిలో ఉంటుంది, మీ చేతిలో ఉంటుంది. సో 'పింకీ' మూవీ గురించి ఒక మాటలో ఏం చెప్తారు? 'పింకీ' చాలా మంచి సినిమా సార్. నాకు చాలా గుర్తింపు ఉండే సినిమా నాకైతే. నా కెరీర్లో ఫస్ట్ సినిమా. హర్రర్ సబ్జెక్ట్ అది. హర్రర్ సబ్జెక్ట్ అంటేనే అసలు ఫస్ట్ కథ సార్ నాకు చెప్పగానే, సార్ ఈ క్యారెక్టర్ నేనే 4 సార్లు అడిగి నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఎందుకంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్, నా ఫస్ట్ సినిమా. చాలా భయం వేసింది. డైరెక్టర్ గారితో, సార్ ఎట్లా సార్ నేను ఏదో చిన్న క్యారెక్టర్ ఉంటుందేమో అని చెప్పి వచ్చాను సార్ అంటే, నన్ను చూసిన వెంటనే సార్ నీ ఈ క్యారెక్టర్ని ఫిక్స్ చేశారు అక్కడ. అప్పుడు చాలా భయం వేసింది నాకు. తర్వాత ఆయన ప్రాక్టీస్ సెషన్ పెట్టి కొంచెం బాగా ప్రాక్టీస్, ఒక 15 days ప్రాక్టీస్ పెట్టారు హీరోకి నాకు. అక్కడ అంతా ఒక డెమోలా చేసి ఆయన కెమెరా పెట్టి ఎలా వస్తున్నాయి సీన్స్ ఏందని చూసి ఒకవేళ మిస్టేక్లు ఉంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత సెట్లోకి వెళ్ళడం జరిగింది. చాలా బాగా వచ్చింది. చాలా బాగా నేనే చాలాసార్లు నవ్వుకున్నాను సీన్ చూసి. చాలా పర్ఫార్మెన్స్ బాగా వచ్చింది నాకైతే. నాదైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి ఈ సినిమా వరకు. 'పింకీ' సినిమాలో అయితే నా పర్ఫార్మెన్స్ నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది. డైరెక్టర్ గారు కూడా అదే ఫీల్ అయ్యారు. సినిమా చూశారు మొన్న అవుట్పుట్, చాలా బాగా వచ్చింది. ఫండ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నీకైతే మంచి పేరు ఉందని చెప్పారు, ఆశీర్వదించారు. చాలా థ్యాంక్ యూ సార్. చాలా. ఇంకోటి ఏంటంటే ఎవరైనా చూస్తే మీరు యోగి బాబు గారి తమ్ముడు గారేమో అని అనుకోవచ్చు కదా. అందరూ అలాగే అంటున్నారు. కానీ పెట్టేసుకుంటారేమో. ఇంకా నేను కాదన్నా అయితే ఇండస్ట్రీ లుక్ లైక్ అలాగే ఉన్నా అంటున్నారు. ఇంకా నేను నా చేతిలో ఏముంది, నాకు అవకాశం వచ్చి శ్రీనివాస్ అని ఈ సినిమాకి కోఆర్డినేటర్గా వర్క్ చేశారు అబ్బాయి. ఆ అబ్బాయి నన్ను రెఫర్ చేశారు. ఆ అబ్బాయి ఇచ్చిన ఆఫర్ ఇది నాకు. చాలా నా లైఫ్లో ఆ అబ్బాయి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. అంటే అవకాశం లేక నేను తిరుగుతున్న రోజుల్లో అన్న క్యారెక్టర్ ఉంది, నా 'పింకీ' అనే సినిమా చేస్తున్నాము రానా అని చెప్పి పిలిపించాడు. డైరెక్టర్ సార్ పరిచయం చేశారు. డైరెక్టర్ చూడగానే ఈ క్యారెక్టర్ సెట్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు. ఇంకా అలా నాకు ఈ సినిమాలో అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.